నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. సమాజానికి సేవ చేయాలన్న ఆకాంక్ష, మార్పులో భాగస్వామ్యం కావాలని కోరుకునే వారికి ప్రత్యేక అవకాశాలను కల్పించే ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలు పొందాలనుకునే వారి లక్ష్యం సివిల్ సర్వీసెస్. 2017 సివిల్స్ పోటీ పరీక్ష ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే నిపుణుల సలహాలు, పరీక్షా విధానంలోని మెళకువలు, సిలబస్ను ఏ కోణంలో నిశితంగా పరీక్షించాలి అన్న అంశాలను గమ్యంలో చూద్దాం. ప్రతి సంవత్సరం వచ్చినట్టే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం కూడా వచ్చింది. సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే దృఢ సంకల్పం అవసరమని అందరు పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ అంటారు. అసలు ఈ సంకల్పం అనేది ఎలా వస్తుంది అని ఆలోచించి తర్వాత పరీక్ష గురించి మనం ఆలోచించవచ్చు. సివిల్ సర్వీసెస్లో మనకి కావాల్సిన నీడ్స్ అన్నీ ఒకేసారి సాటిస్ఫై అవుతాయి. అంటే మనం జనరల్గా లైఫ్లో మనం దేని గురించి చూస్తామని ఆలోచిస్తే, ఒకటి జాబ్ సెక్యూరిటీ, రెండు ఒక టైప్ ఆఫ్ స్టేటస్, థర్డ్ మనం ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలమా అన్న ఒక క్వశ్చన్ అనమాట. ఈ మూడు సివిల్ సర్వీసెస్ ఒక్కసారి మీరు ఈ పరీక్ష పాస్ అయితే మూడు సాటిస్ఫై అయిపోతాయి. జాబ్ సెక్యూరిటీ అనేది, స్థిరత్వం అనేది చాలా ఉంది. అలాగే ఒక మంచి ప్రభుత్వ పొజిషన్లో ఉంటారు. ఈ పొజిషన్లో గవర్నమెంట్లో ఉండడం వల్ల మీరు చాలామంది కూడా సేవ చేయగలరు. ఈ సేవ చేయడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది మీకు చేసిన వారు చెప్పగలరు. ఇది చాలామందికి ఒక 35-40 ఇయర్స్ ఆ టైంలో ఈ ఒక నీడ్ అనేది వస్తుందన్నమాట. ఈ నీడ్ని మనం ఇప్పుడే సాటిస్ఫై చేయొచ్చు. ఇటువంటి నీడ్స్ కానీ మీకు ఉంటే, అంటే ప్రజల కోసం ఏమన్నా చెయ్యాలి, అటువంటి పొజిషన్లో ఉండాలి, నేను మార్పు తీసుకురావాలి అని మీకు ఎక్కడైనా మోటివేషన్ ఉంటే సివిల్ సర్వీసెస్ విల్ బి ద బెస్ట్ ఎగ్జామ్. మరి ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్న పరీక్షకి అది ఎంత కష్టంగా ఉంటుందో, ఎలా ప్రిపేర్ అవ్వాలో అని మనం ఆలోచించాలి. ప్రతి సంవత్సరము సివిల్ సర్వీసెస్ రాసే అభ్యర్థులు గణనీయంగా పెరుగుతున్నారు. 2.5 లక్షలు 4 లక్షలు ఉండేది ఇప్పుడు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 10 లక్షల వరకు పెరిగింది. మీరు అనొచ్చు 10 లక్షల ఇంకా నాకు ఛాన్స్ ఏముంది అని. అక్కడ రియాలిటీ చూద్దాం. ఈ 10 లక్షల్లో రాసేవారు ఓన్లీ 5 lakhs. 5 లక్షల మందే రాస్తారు. ఈ నంబర్ ఇంక్రీజ్ కూడా కారణం ఏమిటంటే, ఈ మధ్యలో ఒక 3-4 ఏళ్ల క్రితం వయోపరిమితిని ఇంక్రీజ్ చేశారు. గరిష్ట వయోపరిమితిని పెంచడం వల్ల, అటెంప్ట్స్ పెంచడం వల్ల నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరిగారు. కానీ అప్లై చేసే విద్యార్థుల్లో ఓన్లీ 48% వరకు రాస్తారు. ఈ 48%లో కూడా మన రియాలిటీగా చూస్తే ఓన్లీ అబౌట్ 10% ఆర్ 15% విల్ బీ సీరియస్. అంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే పరీక్ష పాస్ అవడం అంత డిఫికల్ట్ కాదు. అది ఫస్ట్ పాయింట్ అనమాట. రెండు, ఒకసారి మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత పరీక్ష రాయాలని, అసలు పరీక్ష ఎన్ని స్టేజెస్లో ఉంటుందని చూడాలి. మన అందరికీ తెలిసిందే అనుకోండి, కానీ ఒకసారి మళ్ళీ చూస్తే ఫస్ట్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది, ఇది వడపోత పరీక్ష. 2 మెయిన్, అంటే ఇది డిస్క్రిప్టివ్ టైప్. థర్డ్, ఈ మెయిన్ పాస్ అయితే మెయిన్లో వచ్చిన మార్క్స్, ఒక వ్యక్తిత్వ పరీక్షలో వచ్చే మార్క్స్ 3 కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అప్లై చేసేది ఎగ్జామ్కి, కంప్లీట్ ఎగ్జామ్కి, కానీ ఫస్ట్ స్టేజ్కి అప్లై చేస్తున్నారు, అది మన ప్రిలిమినరీ పరీక్ష. అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో మీరు జాగ్రత్తగా అప్లై చేయాలి. మిస్టేక్స్ చేయకుండా ముందరే మీరు డిసైడ్ చేసుకుని మీ ఆప్షనల్ ఏమిటి, లాంగ్వేజ్ మీడియం ఏమిటి, అవన్నీ రాయాలి. ఎందుకంటే మళ్ళీ మీరు దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉండదు. అప్లికేషన్ అయిపోయిన తర్వాత సిలబస్ సంగతి మనం చూడాలి. మనకు తెలిసిందే, ఈ ప్రిలిమినరీలో బేసికలీ 400 మార్క్స్ ఉంటాయి. 2 పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1, సెకండ్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటారు. ఈ పేపర్ 1లో జనరలీ మనకి ఇండియన్ పాలిటీ, ఎకానమీ, అన్ని జనరల్ నాలెడ్జ్, అన్ని విషయాల గురించి అడగచ్చు. పేపర్ 2 అనేది సీసాట్గా అందరికీ తెలిసిందే. ఈ సీసాట్ అనే పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అవి ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. కానీ మేజర్ అడ్వాంటేజ్ ఈ పేపర్తో ఏంటంటే ఓన్లీ 33% ఈజ్ రిక్వైర్డ్. అంటే ఇట్స్ అ క్వాలిఫైయింగ్ పేపర్. సెకండ్ పేపర్ సీసాట్లో మీరు స్కోర్ చేసిన మార్క్స్ మీ మెరిట్ లిస్ట్కి యాడ్ అవ్వవు. అంటే మీరు ఫైనలీ మెయిన్స్కి క్వాలిఫై అవుతారా లేదా అన్నప్పుడు ఈ పరీక్షలో ఓన్లీ ఉత్తీర్ణులు అయ్యారా లేదా చూస్తారు, కానీ టోటల్ మార్క్స్ చూడరు అనమాట. సో ఇట్స్ అ క్వాలిఫైయింగ్ పేపర్. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పేపర్పై మీరు ఎక్కువ యూ షుడ్ నాట్ ఫోకస్ టూ మచ్ ఆన్ ఇట్. అలాగే నెగ్లెక్ట్ చేయమంటం లేదు. మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చుంటే, మీకు మ్యాథ్స్ అంత ప్రాబ్లం కాకపోతే మీరు కొంచెం ప్రాక్టీస్తో ఈ పేపర్ యూ కెన్ ఈజీలీ గెట్ యువర్ 33%. మెయిన్ ప్రాబ్లం పేపర్ 1 అవుతుంది.
ఇది ప్రాబ్లం ఎందుకు అంటారు? మన సిలబస్ చూస్తే సిలబస్లో అన్ని విషయాలు ఉన్నాయి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ నాలెడ్జ్, ఎకానమీ, ఇన్ని సబ్జెక్ట్స్లో మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. అది కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ ఓన్లీ 100 క్వశ్చన్స్ అనమాట. 100 క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఈచ్ పేపర్ 1లో. అండ్ ఈ 100 క్వశ్చన్స్లో మీరు ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీరు మెయిన్స్కి వెళ్తున్నారా లేదా అని ఉంటుంది. చాలామంది లాస్ట్ ఇయర్ సర్వీసెస్ వచ్చి మళ్ళీ ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రిలిమినరీ పాస్ అవ్వడంలో 2-3 ఏళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకున్న ఒక అపోహ, ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఈజీగా పాస్ అవ్వచ్చని. అక్కడే యూ టు బి వెరీ కేర్ఫుల్. ఈ పరీక్షలో రాసే 5.5 లక్షలు 5 లక్షల అభ్యర్థుల్లో 0.33 మార్క్స్, అంటే ఈ 0.33 నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. 0.33 మార్క్స్లో పరీక్ష మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ప్రతి అంశంపై మీరు ఫోకస్ చేయాలి. అంటే ఇన్ని ఏరియాస్లో ఏ ఏరియాస్ అడుగుతారు, అన్నీ నేను చేయలేను కదా అని మీరు అనొచ్చు. దట్ ఈస్ 100% రైట్. ఫస్ట్ మీరు బేసిక్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి. ఈ బేసిక్స్ అంటే మనకి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నవి, సైన్సెస్ దగ్గర నుంచి పాలిటీ వరకు మీరు ఒక జనరల్ రీడింగ్ ఇచ్చేయాలి. ఆ తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్ మీరు విశ్లేషించాలి. బేసిక్ పుస్తకాలు ఏం చదవాలి అంటే మనం ఎన్సీఆర్టీ పుస్తకాలు ఒకటి అన్నాం, అలాగే గవర్నమెంట్ పబ్లికేషన్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ చూడవలసిన అవసరం ఉంది. ఎకనామిక్ సర్వే రిపోర్ట్, అందులోంచి క్వశ్చన్స్ చాలా వస్తాయి. అలాగే ఇండియా ఇయర్ బుక్ అని పబ్లికేషన్స్ డివిజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి పుస్తకం ఉంది. ఇది బేసికలీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి, గవర్నమెంట్ ఐడియాలజీ గురించి, వారు ఏం చేస్తున్నారు వాటన్నిటి మీద వివరణ ఉంటుంది. ఈ పుస్తకంలో మొత్తం చదివితే మీకు ఆటోమేటిక్గా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. అంటే ఒక సివిల్ సర్వీసెస్ రాసే అభ్యర్థికి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, విధానాలు ఎలా ఉన్నాయి తెలియాలి అన్న వాళ్ళ ఆలోచన. సేమ్ థింగ్ మైట్ కంటిన్యూ దిస్ ఇయర్. అందుకని మీరు లాస్ట్ 2 ఇయర్స్గా ఉన్న పథకాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా చదువుకుని వాటి ఎఫెక్ట్ చూసుకోవాలి. అట్నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అలాగే ఈ పరీక్ష డిజైన్ చేసినప్పుడు అన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ప్రతి ఏరియా మీరు చదవలసిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్ చదివిన తర్వాత మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ టెస్ట్ పేపర్స్ అనేవి ఒక సిమ్యులేటెడ్ సిచ్యువేషన్లో చేయాలి. అంటే ఒక క్లాస్ రూమ్లో కూర్చుని 2 గంటలు మీరు అక్కడి నుంచి ఆ 2 అవర్స్ లేవకుండా టైం తీసుకుని యూ షుడ్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. వచ్చింది చేయండి, రాంది మీరు వదిలేయచ్చు, లేదా కొంచెం తెలిసింది గెస్ట్ చేయొచ్చు. అన్నీ అయిన తర్వాత మీ స్కోర్ ఎంత, నెట్ స్కోర్ ఎంత అని చూడాలి. జనరలీ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఏవి అక్కడ రావు. యూపీఎస్సీ వారు జాగ్రత్త పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ జాబ్ ఫిల్టరేషన్ 5 లక్షల నుంచి 15,000కి తీసుకురావాలి వారు. సో అందుకని మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కాకుండా ట్విస్ట్ చేసి అలా ఇస్తారు. అక్కడ మీరు పేపర్ రాస్తున్నప్పుడు మీ అప్లికేషన్ ఆఫ్ మైండ్ చాలా అవసరం. దానికి మీరు ఫ్రెష్గా ఉండాలి. అందుకని మీరు ప్రిపరేషన్ అంతా ముందు ఫినిష్ చేసి లాస్ట్ మినిట్కి ప్రిపరేషన్ పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. మనకి జనరలీ అలవాటు డిగ్రీ పరీక్షల్లో లాస్ట్ 2-3 డేస్ చాలా ఎక్కువ చదివేస్తాం. అలా చేయకుండా లాస్ట్ డేస్లో కొంచెం ఫ్రీగా ఉండి ఫ్రెష్గా వెళ్తే యుల్ బీ బెటర్. ఇప్పటి నుంచి మీకున్న నెంబర్ ఆఫ్ డేస్ చూసుకుని ఒక మంచి టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ఫాలో అవుతూ మీరు డిసిప్లిన్డ్గా వెళ్తే డెఫినెట్లీ యుల్ బీ ఏబుల్ టు పాస్ ద ఎగ్జామినేషన్. చార్టెడ్ అకౌంటెంట్గా స్థిరపడాలి అనుకునేవారు పొందాల్సిన అర్హత కోర్సు CA. CA IPCC పరీక్షలో ఉత్తీర్ణులైన వారు 3 సంవత్సరాలు ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ దగ్గర కానీ, ఆడిట్ సంస్థలో కానీ ఆర్టికల్షిప్ చేయడం తప్పనిసరి. ఆర్టికల్షిప్ 6 నెలల్లో ముగుస్తుందనగా CA ఫైనల్ పరీక్షలు రాయవచ్చు. ఈ నేపథ్యంలో CAలో ఆర్టికల్షిప్ ప్రాధాన్యత ఏమిటి, తదితర అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. CA ఆర్టికల్స్ IPCC తర్వాత జాయిన్ అవ్వాలి. అంటే IPCC పాస్ అయిన వాళ్ళు 3 ఏళ్ళు కంపల్సరీగా ఒక CA దగ్గర ఆర్టికల్స్ చేయాలి. జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రాక్టీసింగ్ CA ఆడిట్ ఫర్మ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎంతమంది ఆర్టికల్స్ తీసుకోవచ్చో ఉంటుంది. ఫస్ట్ 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళని తీసుకోవచ్చు, 3 నుంచి 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 3 తీసుకోవచ్చు, అదేవిధంగా 5 నుంచి 10 ఏళ్ళ వాళ్ళు, ఆ విధంగా ఈచ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆర్టికల్స్ని తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ఆర్టికల్కి సిటీ పాపులేషన్ బట్టి స్టైపెండ్ ఇస్తూ ఉంటారు. యాజ్ పర్ రూల్స్ ఏమిటంటే CA ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం 25 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్లో ఫస్ట్ ఇయర్ 2,000, సెకండ్ ఇయర్ 2,500, థర్డ్ ఇయర్ 5,000 ఆ విధంగా స్టైపెండ్ ఇస్తూ ఉంటారు. అదే 10 నుంచి 25 లక్షల సిటీస్లో కొంచెం తక్కువ, బిలో 10 lakh సిటీస్లో ఇంకా తక్కువగా స్టైపెండ్ ఇస్తూ ఉంటారు.
బేసిక్గా సిఏ ఆర్టికల్స్ ఏమిటంటే 1 year లోపల ఒకరి దగ్గర జాయిన్ అవుతే వేరే ఆఫీస్కి మారే అవకాశం ఉంటుంది. అదే కనుక 1 year అయిన తర్వాత చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. ఆర్టికల్షిప్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏమిటంటే ఓ సిఏ దగ్గర జాయిన్ అవుతే ఆ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేసి ప్రాసెసింగ్ ఫీజు కట్టి ఇన్స్టిట్యూట్కి పంపించాలన్నమాట. అదేవిధంగా 2 years అయిన తర్వాత ఆర్టికల్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంది. ఎక్కడైనా కంపెనీల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం అని చెప్పి సిఏ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్ అయిన కంపెనీల్లో 1 year అంటే 9 నెలల నుంచి 1 year 12 నెలల దాకా ఆర్టికల్స్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా 2 years అయిన తర్వాత ఒక సిఏ దగ్గర పనిచేస్తూ అంతకంటే ఎక్కువ అనుభవం కావాలనుకుంటే ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటారు. తర్వాత ఆఫ్టర్ 2 years ఫైనల్ రాసే అవకాశం ఉంటుందన్నమాట. 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫైనల్ రాసే అవకాశం ఉంటుంది. బేసిక్గా సిఏ ఆర్టికల్స్ వల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమిటంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా అనుభవం వస్తుందన్నమాట. ముఖ్యంగా సిఏ చదివేప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కంపెనీలా కానివ్వండి, కంపెనీ ఎలా రిజిస్టర్ చేయాలి, ఎలా రిటర్న్స్ వేయాలి, ఎలా మినిట్స్ రాయాలి, ఏ సెక్షన్స్లో ఏమేమి ఇంప్లికేషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో వస్తే మరి ఇండివిజువల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫిలప్ చేయాలి, ఇవన్నీ కూడా మన థియరీలో చదువుతాం. ఓ ప్రాక్టికల్గా కనుక ఎక్కడైనా జాయిన్ అవుతే ఓ సిఏ దగ్గర యాక్చువల్గా రిటర్న్స్ వేసేప్పుడు వచ్చే సాధక బాధకాలు, రిటర్న్స్ వేసిన తర్వాత అసెస్మెంట్లో వచ్చే సాధక బాధకాలు, మనం ఏదో సెక్షన్ 139, 141 అని థియరీ చదువుతాం. కానీ ప్రాక్టికల్గా ఐటీఓ ఏ విధంగా చూస్తారు అసెస్మెంట్ చేసేప్పుడు, అప్పుడు ఏ విధంగా మనం రిప్లై ఇవ్వాలి, ఏ విధంగా అప్లికేషన్ సెక్షన్స్ ఉంటాయి, కేస్ లాస్ ఎలా అప్లై చేస్తాం. మనం ఎగ్జామ్స్ చదివేప్పుడు సిఏ స్టూడెంట్స్ లాట్ ఆఫ్ కేస్ లాస్ చదువుతూ ఉంటారు. కానీ ప్రాక్టికల్ అనుభవంలో ఇంప్లిమెంట్ చేసేప్పుడు ఆ వాటిని ఎలా అన్వయించుకుని మనం ప్రజెంట్ చేయాలి. ఈ విధంగా రకరకాల ప్రాక్టికల్ అనుభవాల్లో ఈ ఆర్టికల్షిప్ మనం తీసుకుంటే ఉత్తరోత్తర తర్వాత ప్రాక్టీస్ పెట్టాలన్నా, ఎక్కడైనా ఉద్యోగంలో అప్లై చేయాలన్నా కూడా ఉపయోగపడుతుంది. ఏముంటాయి, బ్యాంకింగ్ కంట్రోల్స్ ఏ విధంగా ఉంటాయి, అన్ని అప్లికేషన్స్, వేరియస్ ప్రోడక్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ ప్రోడక్ట్స్, కార్పొరేట్ ప్రోడక్ట్స్, క్రెడిట్ ప్రోడక్ట్స్, డిపాజిట్ లయబిలిటీ ప్రోడక్ట్స్, అసెట్ ప్రోడక్ట్స్, మర్చెంట్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, ప్రతి బ్రాంచ్లో కూడా ఇదివరకటికి ఇప్పటికీ బ్యాంకింగ్లో ఎలక్ట్రానిక్ యుగం వచ్చిన తర్వాత, ఐటీ యుగం వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్ అయిపోయి ఆడిట్ పద్ధతి కూడా మారిపోయింది. ఆడిట్లో టుడే ఏసీఎల్ ఆడిట్ సాఫ్ట్వేర్స్ కూడా వచ్చాయి. సో వీటన్నిటి వల్ల బ్యాంకింగ్లో కనుక, బ్యాంకింగ్ ఆడిట్లో కనుక, మరి సిఏ ఆర్టికల్షిప్లో కనుక ప్రవేశం అనుభవం ఉంటే చాలా తర్వాత ఆడిట్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా కంపెనీలలో ఏ విధంగా కంపెనీ రిజిస్టర్ చేస్తాం, ఏ విధంగా మినిట్స్ రాస్తాం, ఏ విధంగా వేరే సెక్షన్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కనుక ఎక్కడైనా కనుక మనకు ఆర్టికల్స్ కనుక ఎక్స్పోజ్ అవుతే తర్వాత ఇంప్లిమెంటేషన్లో ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా ప్రాక్టీసింగ్ ఏరియాస్లో ఒకటి ఇంటర్నల్ ఆడిట్, కంకరెంట్ ఆడిట్, కంపెనీలోకి వస్తే ఇంటర్నల్ ఆడిట్, కంకరెంట్ ఆడిట్, స్టాట్యుటరీ ఆడిట్. ముఖ్యంగా ఈ 3 రకాల ఆడిట్లు, అదిగాక స్పెషల్ ఆడిట్లు ఉంటూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా వేరియస్ ఆడిట్ ఫర్మ్స్ ఇన్వెస్టిగేటివ్ ఆడిట్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా థియరీ ఒక విధంగా ఉంటుంది, ప్రాక్టికల్గా చేసి డాక్యుమెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఆడిట్ స్టాండర్డ్స్ ఏ విధంగా, ఆడిటింగ్ స్టాండర్డ్స్ మన సిఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ విధంగా చేయటానికి 2 ఏళ్ల 3 ఏళ్ల ఆర్టికల్షిప్ చాలా ఉపయోగపడుతుంది. శిక్షణ లేని మనసు అడవిగుర్రం లాంటిది. దానికి దిశ దశ ఉండకపోవడమే కాదు, అలాంటి మనసు విషపూరితమైన ప్రభావాలను సమాజంపై వెదజల్లుతుంది అని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అనవసరపు ఆలోచనలను నియంత్రించి సరియైన శిక్షణ ఇస్తే అదే మనసు అద్భుతమైన విజయాలను సంపాదించి పెడుతుంది అని అంటున్నారు. మరి మనసు చర్యలు ఎలా ఉంటాయి, నిరుపయోగమైన ఆలోచనలు తొలగించి విజయాలు ఎలా సాధించాలి అన్న అంశాలను గెలుపు మంత్రాలో చూద్దాం. ముందుగా మనం మన నిజ జీవితాన్ని, నిత్య జీవితాన్ని కొంచెం సరిదిద్దుకోవాలి. అదేవిధంగా మన మనస్సులో ఆకర్షణలు, తర్వాత ఈ విక్షేపాలు, వైపరీత్యాలు, వ్యసనాలు, ఇవన్నీ పిచ్చి మొక్కల కింద మనం లెక్క పెడతాం.
యువకులకి ఇవి చాలా ప్రబలంగా ఉంటాయి, చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఆ పిచ్చి మొక్కలు తొలగించడానికి కొంచెం తోటమాలిలాగా ప్రతిరోజు కొంచెం 5-10 నిమిషాలు పని చేయాలి, కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మీరు ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తున్నారా, మెడికల్ పరీక్షలు రాస్తున్నారా, లేక ఆడిటింగ్ పరీక్షలు రాస్తున్నారా, లేక మీరు ఏదో డిగ్రీ సంపాదించడానికి మీరు పరీక్షలు రాస్తున్నారా, ఎక్కడ ఏం చేసినా కూడా మీరు టెన్షన్ లేకుండా, భయం లేకుండా, ఏ విధమైన ఆందోళన లేకుండా మీరు శాంతంగా, ప్రశాంతంగా, నిర్భయంగా మీరు పర్ఫామ్ చేస్తారు, మంచి నాలెడ్జ్ సంపాదిస్తారు, ఎక్కువ నాలెడ్జ్ తక్కువ సమయంలో సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ ఏకాగ్రత తరగతులు మనం ఈ శీర్షికలో మనం చర్చించుకుంటున్న సమయంలో వేరే అన్ని పక్కన పెట్టి ఈ పరీక్షా సమయంలో స్వామి వివేకానంద ఏ విధంగా మన పురాణాలు, మన ఋషులు, మన మహాత్ములు ఏ విధంగా ఏకాగ్రతను పెంచుకున్నారు, వాళ్ళు పర్ఫామ్ చేశారు. వాళ్ళు ఆర్డినరీ లైఫ్ స్టైల్ నుండి ఉన్నత శిఖరాలకి ఎక్కిన వ్యక్తులే. మీరు కూడా, తల్లిదండ్రులు కూడా చూస్తున్న వాళ్ళు ఈ శీర్షికల్ని దయచేసి కొంచెం ఫోకస్ పెట్టి, ఇంకొంచెం మీరు కూడా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి రీసెర్చ్ చేస్తే మీ పిల్లలు, మీ చదువు, మీ చేష్టలన్నీ చాలా రిఫైన్ అవుతాయి, చాలా ప్యూరిఫై అవుతాయని నేను భావిస్తున్నాను. కంట్రోల్ ఆఫ్ ద మైండ్ షుడ్ బి టాట్ ఫస్ట్. కంట్రోల్ ఆఫ్ ద మైండ్ షుడ్ బి టాట్ ఫస్ట్. ఏబిసిడీలు కాదు, ఆఏలు కాదు, గ్రామర్ కాదు, కంప్యూటర్స్ కాదు, మైండ్ కంట్రోల్, మనస్సు నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. ఎలా కూర్చోవాలి అతనికి నేర్పించాలి. ఒక నెల సమయం, ఒక గంట, రోజుకు ఒక గంట సేపు కూర్చొని సరిగ్గా, స్థిరంగా, సుఖంగా, ధైర్యంగా కాన్సన్ట్రేట్ చేసి ఒక ఎక్సర్సైజెస్ పిల్లలకి నేర్పించాలి. అది ప్రతిరోజు జరగాలి. కేవలం ఏదో వారానికి ఒక్కసారి, 15 రోజులకు ఒక్కసారి ఏదో మారల్ క్లాసు, ఏదో ఒక కాలక్షేపం కాకుండా, జస్ట్ ఒక నామకే వస్తే కాకుండా ప్రతినిత్యము ఒక గంట సేపు ఈ కంట్రోల్ ఆఫ్ ది మైండ్, కంట్రోల్ ఆఫ్ ది బాడీ, అది పిల్లలకి నేర్పించాలి. చిన్న వయసు నుంచే నేర్పించాలి. హౌ టు సిట్, స్థిర సుఖ ఆసనం. అప్పుడేమవుతుంది, వివేకానంద అంటారు, ఇఫ్ ఐ హ్యాడ్ మై ఎడ్యుకేషన్ టు గెట్ ఓవర్ అగైన్ and had any voice in the matter, I would learn to master my mind first and then gather facts. స్వామి వివేకానంద ఆయన స్వీయ అనుభవం ఏమిటి, సొంత అనుభవం ఏమిటి, నాకేమైనా ఒక అవకాశం ఉంటే ఈ సిస్టమ్ని మార్చడానికి ఫస్ట్ నేను పిల్లలకి ఆ కాన్సన్ట్రేషన్ నేర్పిస్తాను, ఏకాగ్రత నేర్పిస్తాను, తర్వాత వాళ్ళు చదువుల్లోనూ వాళ్ళ ఎగ్జామ్స్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటారు స్వామి వివేకానంద. If I wanted them, it takes people a long time to learn things because they cannot concentrate their minds at will. ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. తల మీద ఒక 100 కిలోల ఒక రాయి పెట్టినట్లు భావిస్తున్నారు పిల్లలు పాపం. ఈ ఏకాగ్రతకి, ధ్యానంకి వ్యత్యాసం తెలుసుకుంటే 50% మనకి సమస్యలు తగ్గుతాయి, ఆ కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఏకాగ్రత డిపెండ్స్ ఆన్ అన్ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్. మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్. తన్మయం అయిపోతుంది మనస్సు. జీవాత్మ పరమాత్మ ఐక్యం, జీవాత్మ పరమాత్మ తన్మయం, ఆ వన్నెస్. పంచదార తీసుకొని నీళ్ళల్లో పెట్టి ఏ విధంగా మనం కలుపుతామో, స్పూన్ తీసుకొని ఒక్కసారి 5 సెకండ్లు కలిపిన వెంటనే ఆ 5 సెకండ్ లోపల ఆ పంచదార అంతా కరిగిపోయి నీళ్ళంతా తీపి అవుతుంది. ఆ విధంగా మన తన్మయం అవ్వాలి సబ్జెక్ట్తో. దానికోసం ఎగ్జామ్ టైమే కాకుండా ఇంకొంచెం ముందే, డిసెంబర్ నెల నుండే మీరందరూ ప్రాక్టీస్ చేయాలి, వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి, వచ్చే సంవత్సరం నుండి. వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు 2510. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ, గేట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 6. ఏపీ జెన్కో ట్రైనీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 94. అర్హత బీఈ, బీటెక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 5. అమిటీ యూనివర్సిటీ నానో టెక్నాలజీలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత
సంబంధిత డిగ్రీ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 23. మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ క్యాట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 31. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తల ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ క్యాట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 27. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే. విద్య, ఉద్యోగం, వికాసాల కార్యక్రమం లక్ష్యం ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.